అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. దేవీ శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని పూజిస్తారు. మొదటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. ఆ రూపం వెనుక ఎంతో విశిష్టత ఉంది. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహరోద్యమే हेला निर्मित धूम्रलोचनवधे हे चण्डमुण्डार्दिनी निःशेषीकृत रक्तबीजदनुजे नित्ये निशुम्भावहे शुम्भध्वंसिनि संहाराशु दुरितं दुर्गे నమస్తేంబికే. అసలు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి రూపానికి ఆ రూపం ఎలా వచ్చిందంటే దానికి సంబంధించిన ఒక పురాణ గాథ ఉంది. ఆ గాథ ఏంటి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాము. దుర్గముడు అనే రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో వరం కోరుకో అని అడగ్గా, నాకు వేదములన్నీ వశము కావాలి, దేవతలను జయించాలి అని అన్నాడు. అప్పుడు చతుర్ముఖుడు చేసేదేమీ లేక తదాస్తు అని వరమిచ్చాడు. వేదాలన్నీ దుర్గముడిలోకి ప్రవేశించాయి. బ్రాహ్మణులంతా వేదాలు మర్చిపోయారు. సంధ్యావందనాలు లేవు, యజ్ఞయాగాలు లేవు. దేవతలకు హవిస్సు లేక విలవిల్లాడిపోయారు. దేవతలు సంతృప్తి చెందకపోవడంతో వర్షాలు లేవు, పంటలు లేవు. భూమండలమంతా క్షీణించిపోయింది. జనులంతా నాశనమైపోతుంటే దుర్గముడు చాలా సంతోషించాడు. అప్పుడు దేవతలంతా కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అలా ప్రార్థించగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు మొట్టమొదటి యొక్క ఆ స్వరూపానికి శతాక్షి అని పేరు పెట్టారు. అంటే ఒంటి నిండా కళ్ళతో దర్శనమిచ్చింది కాబట్టి అమ్మవారికి శతాక్షి అని పేరు పెట్టారు. ఆ అమ్మ దేవతల ఆవేదనంతా విని, మిమ్మల్ని చూసేందుకు ఇన్ని కళ్ళు పెట్టుకొని ఉన్నాను, ఎందుకు భయం అని అభయమిచ్చింది. అప్పుడు అమ్మవారు తన ఒంటి నిండా ఉన్న కళ్ళ నుంచి నీరు కారుస్తూ బ్రహ్మాండమంతా కరుణరసాన్ని నింపేసింది. అప్పటికప్పుడే మళ్ళీ పరిస్థితులన్నీ మారిపోయాయి. యజ్ఞయాగాదులు లేక హవిస్సు సమర్పించకపోవడం వల్ల ఆకలిగా ఉందమ్మా, నిన్ను స్తుతి చేయడానికి కూడా ఓపిక లేదని అనడంతో శాకాంబరీదేవిగా అవతరించింది అమ్మవారు. అందరికీ పళ్ళు కాయగూరలు ఇచ్చింది. మళ్ళీ హోమాలు మొదలయ్యాయి, యజ్ఞాలు జరిగాయి. దేవతలకు హవిస్సు వచ్చింది. ఎండిపోయి నీరసపడిపోయిన బ్రహ్మాండమంతా మళ్ళీ చిగురించడం చూసి దుర్గముడు ఆలోచనలో పడతాడు. అమ్మ అందరికీ అన్నం పెడుతోంది అని దుర్గముడికి తెలిసింది. దుర్గముడితో యుద్ధానికి సిద్ధమైన అమ్మ ముందు దేవతలందరికీ కూడాను రక్షణ కవచం వేసి 11 రోజుల పాటు యుద్ధం చేసి దుర్గముడి బాధ నుంచి దేవతలకి విముక్తి కల్పించింది, వేదాలను రక్షించింది. దేవతలకు రక్షణా కవచం వేసి అందరినీ కాపాడినందునే నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. ఇలా అమ్మవారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తూ అందరినీ దీవిస్తూ ఉంటుంది. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అమ్మవారి పాదాలకి నమస్కరిస్తూ తిరిగి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.